డిప్రెషన్, యాంగ్జైటీ, ఓసీడీ ఈ పదాలను మనం చాలా సార్లు వినే ఉంటాం. కానీ వాటి ఎగ్జాక్ట్ అర్థం ఏంటో మీకు తెలుసా? ఎప్పుడైనా మీరు స్ట్రెస్‌ని, సాడ్‌నెస్‌ని డిప్రెషన్ లాగా కానీ, టెన్షన్‌ని యాంగ్జైటీలా గాని ఫీల్ అయ్యారా? సైకాలజీ ఫీల్డ్‌లో క్లినికల్ అండ్ అబ్నార్మల్ సైకాలజీలో వీటి గురించి అయితే తెలుసుకుంటామనమాట. ఈ ఫీల్డ్ మొత్తం మెంటల్ హెల్త్ డిజార్డర్స్‌కి సంబంధించిందిగా ఉండిద్ది. వాటిని ట్రీట్ చేయడం ఎలాగా? వాటిని కనుక్కోవడం ఎలాగా? వాటి కాజెస్ ఏంటి అని. సో, కొన్ని కామన్‌గా మనం చూసే డిజార్డర్స్ వచ్చేసేసి డిప్రెషన్. ఒక 1 వీక్, 2 వీక్స్ నుంచి పర్సిస్టెంట్‌గా, కంటిన్యూయస్‌గా ఉండే సాడ్‌నెస్ అండ్ ఇంట్రెస్ట్ కోల్పోవడము, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, అపెటైట్ చేంజెస్ ఉండడము. నెక్స్ట్ వచ్చేసి యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే ఎక్సెసివ్‌గా, ఎక్కువగా ఉండే వర్రీ, టెన్షన్ ఫ్యూచర్ గురించి. నెక్స్ట్ వచ్చేసేసి కామన్‌గా మిస్‌ఇంటర్‌ప్రెట్ చేసుకునే డిజార్డర్ ఓసీడీ. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనగానే దాన్ని క్లీన్లీనెస్ అనుకుంటారు. ఇదేంటంటే రిపీటెడ్‌గా మీకు థాట్స్ వస్తాయి. మీరు దాని మీద అబ్సెషన్ ఎక్కువ ఉండిద్ది. ఆ అబ్సెషన్‌ని తగ్గించడానికి మీరు ఏదో ఒక యాక్ట్ చేస్తా ఉంటారు. కంపల్షన్ బిహేవియర్ ఉండిద్దనమాట. నెక్స్ట్ వచ్చేసి పీటీఎస్‌డీ. ఏదైనా ఒక ట్రామాటిక్ ఈవెంట్ జరిగిన తర్వాత వచ్చే ఫియర్ కానీ, ఫ్లాష్ బ్యాక్స్ కానీ. ట్రామాటిక్ ఈవెంట్ లైక్ అబ్యూజ్ అయినా అవ్వనివ్వండి, లేకపోతే యాక్సిడెంట్స్, వార్ ఇలాగా. సో, మీకు ఈ డిజార్డర్స్ గురించి ఎంతవరకు తెలుసు అండ్ ఎలా తెలుసు? మూవీస్ వల్లనా? లేకపోతే రియల్ నాలెడ్జ్ వల్లా? దీన్ని నేను ఒక సీరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాననమాట. నెక్స్ట్ ఫ్యూ వీడియోస్ వచ్చేసేసి సైకోపాథాలజీ డిజార్డర్స్‌ని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క డిజార్డర్ గురించి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.